విజయసాయిరెడ్డి తనని టార్గెట్ నుంచి తప్పించుకోవడానికి ఈ పాయింట్లు చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈయన చెప్పేది రిలయబుల్ ఉంటుంది జనానికి, ఎందుకు సుదీర్ఘకాలం పాటు ఉన్నాడు కాబట్టి జగన్తో. ఇతను చెప్పే దాంట్లో నుంచి వచ్చే ఆ కాంట్రవర్షియల్ పాయింట్స్ని పట్టుకుని ఎట్లాగో తెలుగుదేశం మీడియా ట్రోల్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? చేతులు చేష్టలుడికి చూసుకోలేరు కదా, రివర్స్ అటాక్ చేయాలి. విజయసాయిరెడ్డి తనను తాను కాపాడుకోవడానికి పార్టీని లాగుతున్నాడు, నో డౌట్. అదే సందర్భంలో పార్టీ అతనితో సమన్వయం లేదు, ఎదురు అటాక్ ఇస్తుంది. ఇలాగే వాళ్ళు ఎంత ఎదురు అటాక్ ఇస్తే ఇంకాస్త ఇట్లాగే సాక్షి కానీ ఇట్లాగే ఉందనుకోండి, అతను రేపు పొద్దున అసలు కేసులో అప్రూవర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే వైసీపీకి ఎలాగా ఇది ఒక ఎదురు దెబ్బ, అందులో నో డౌట్. మేలు టీడీపీకి మేలు చేస్తున్నారైనా లేదంటే వాళ్ళు చేయించుకుంటున్నారా అనేది ఇప్పుడు ఈ దీంట్లో ఎవడి యాక్టివిటీ వాడిదే. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం చెప్పాడు అన్నటువంటి అధికారి ఆ తర్వాత నేను చెప్పలేదంటాడు. కాబట్టి ఇవన్నీ పవర్లో ఉన్నప్పుడు ఉండేటటువంటి గేమ్స్, పవర్ దిగిపోయినప్పుడు వచ్చే గేమ్స్. జగన్ని లోపలేయడానికి ఇవి సరిపోతాయా లేదా? దట్స్ ఇట్, ఎనఫ్. ఇక విజయసాయిరెడ్డిని అంటారా, అతను ఇగో హర్ట్ అయ్యి ఉన్నాడు. ఇగో హర్ట్ అయ్యి ఉంది కాబట్టి ఎవరినైనా తను నాశనం అయినప్పుడు మిగతా వాళ్ళందరూ నాశనం చేసేయాలని కోరుకుంటున్నాడు. అందులో భాగంగా